ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వాక్స్. విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1967లో స్థాపించబడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,75,655 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గద్దె రామ్మోహన్ ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ప్రధాన పార్టీల బలాబలాలు సరిసమానంగా ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిచిందో రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. విజయవాడ రాజకీయాల ప్రభావం రాష్ట్రం మొత్తంపై అంతలా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడది ఓ ప్రత్యేక స్థానం. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఓసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో పీఆర్పీ అభ్యర్థి రవి యలమంచిలి, కాంగ్రెస్ అభ్యర్థి దేవినేని రాజశేఖర్, టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావులపై పోటీ చేసి 190 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్, వైసీపీ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణపై పోటీ చేసి 15,503 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్, వైసీపీ అభ్యర్థి బొప్పన బావకుమార్ మరియు జేఎస్పీ అభ్యర్థి బత్తిన రాముపై పోటీ చేసి 15,164 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మరియు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.